ఏదో ఉంది కేదార్నాథ్ గుడిలో. ఆ నిర్మాణంలో కానీ ఆ సన్నిధిలో కానీ మనకు అర్థం కాని మిస్టరీ. అవును, దేశ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ళ నిర్మాణంలోనే ఉంది. 100 ఏళ్ళు అలా చెక్కు చెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నెన్నో. ప్రత్యేకించి కేదార్నాథ్ గురించి చూస్తే ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు. 8వ శతాబ్దం అంటుంటారు. అంటే ఈ లెక్క ప్రకారం చూసినా కూడా గుడి వయస్సు 12 ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జీకి శిఖరమెత్తు ప్రతీక. అసలు ఆ గుడి నిర్మాణ స్థలమేమో మిస్టరీ. దాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అప్పటి నిర్మాణ స్థపతలు అనేది మిస్టరీనే. ఈ రోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైందే. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ ఉంటే, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్ కొండ ఉంది. మరి మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కొండ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతివేగంతో ప్రవహించే ప్రదేశం. అది ప్రవాహ స్థలి. ఈ రోజుకు మనం అక్కడికి వాహనాల్లోనే వెళ్ళలేం. మరి అంతటి ప్రతికూల పరిస్థితులు ఎలా కట్టారు? కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష నిర్వహించినప్పుడు తెలిసిందేంటంటే, దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అని. అయినా సరే గుడి చెక్కు చెదరలేదు. 2013లో మీకు గుర్తుండే ఉంటుంది, కేదార్నాథ్ తాకిన విపత్కర వరద చూశాం కదా. సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అనేక మంది మరణించారు. పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి. ఎయిర్ ఫోర్సు దాదాపు 1,00,000 మందిని రక్షించింది. అంతా అతలాకుతలం. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1200 సంవత్సరాల తరువాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలవలేదు. కానీ ఈ ఆలయం మాత్రం ఒక స్థిర శిఖరంలా నిలబడే ఉంది. అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు. దేశంలోని దాదాపు అన్ని ఆలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయి అంటారు. అన్ని గుళ్ళలాగే దీన్ని నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో మరి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకమే కాదు. ఎక్కడి నుంచి తెచ్చారు, అక్కడికి ఎలా తెచ్చారు, ఎలా పేర్చారు? అనూహ్యం. సిమెంటే అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్ళకు వాడిన పద్ధతి కాకుండా ఆస్టర్ పద్ధతి వాడినట్టు చెప్తున్నారు. పుష్కరం క్రితం వరదల్లో మహత్తు తెలిసిందే కదా. పెద్ద బండరాయి, భీమశిల అంటారు దాన్ని, ప్రవాహంలో కొట్టుకువచ్చి సరిగ్గా గుడి వెనక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది. తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి మాత్రం ఏ నష్టం రాకుండా కాపాడింది. అందుకే అనేది, కేదార్నాథ్లో ఏదో ఉంది, మనకు అంతుపట్టనిది, మనం నమ్మనిది. ఇదంతా భగవంతుని సృష్టిగాక మరేంటి? భారతావనే భగవంతుని యొక్క గొప్పదైనటువంటి సృష్టి.